ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ తో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పొత్తును విరమించుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో చేరే ముందు మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ ప్రత్యేక పరిస్థితుల్లో గులాబీ పార్టీలోకి మారాల్సి వస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని, ప్యాకేజ్ తీసుకునేవాడినైతే అధికార పార్టీలో చేరేవాడినన్నారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందులో ప్రవీణ్ ఉండరని చెప్పారు. అమర వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.